నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసి జనాలు థియేటర్స్ కు వస్తూ ఉంటారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ వాళ్ళకి దక్కని గొప్ప గుర్తింపు నటులకు మాత్రమే దక్కుతుంది. అందులో హీరోలకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ ఆయన ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తూనే కొన్ని డిఫరెంట్ సబ్జెక్టులు సైతం చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం విశేషం. మరి ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తాన్ని చాటుకుంటూ ఈ స్టార్ హీరో ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 15న ఈ సినిమా స్టార్ట్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి త్రివిక్రమ్ ఇంతకు ముందు చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ అది కార్యరూపం అయితే దాల్చలేదు. మరి అదే కథతో ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆ కథ ఈ కథ రెండు ఒకటేనా, లేదంటే వెంకటేష్ కోసం సపరేట్ గా కొత్త స్టోరీని రాసుకున్నారా అనేది తెలియాలంటే మాత్రం ఈ విషయం మీద త్రివిక్రమ్ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక త్రివిక్రమ్ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరినీ మెప్పించగలరా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ కి కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మార్కెట్ అయితే ఉంది. ఈ సినిమాతో తనతో పాటు వెంకటేష్ కూడా పాన్ ఇండియాకి పరిచయం చేసి పాన్ ఇండియాలో వీళ్ళిద్దరూ మంచి గుర్తింపు సంపాదించుకోగలుగుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక వెంకటేష్ ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే చేసిన సంక్రాంతికి వస్త్రం సినిమాతో భారీ విజయం అందుకున్నారు. 300 కోట్ల కలెక్షన్ అందుకుని సీనియర్ హీరోలో స్టార్ హీరోగా నిలిచారు. ఇక అదే రీతిలో ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా కోసం భారీ కసరత్తులు అయితే చేసి మరొకసారి తన ఖాతాలో భారీ సక్సెస్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.